లో కొంతమంది తెలంగాణ జాతిపిత అని వాళ్ళే టైటిల్స్ ఇచ్చేసుకుంటారు. ఉద్యమకారుడు అనే పదాలు వాళ్ళే రాసేసుకుంటారు. చేసిన తప్పులకు పోలీసులు నోటీసులు ఇస్తే తెలంగాణ జాతిపితకు నోటీసు ఇవ్వడం అంటే మొత్తం తెలంగాణ సమాజానికే నోటీసు ఇచ్చినట్టు అంటూ ఒక ఉద్యమకారుడిని ఈ రకంగా మీరు అవమానిస్తారా అంటూ నిజంగానే తెలంగాణ జాతిపితనే అయితే ఆనాటి జాతిపిత దేనికే ఆదర్శంగా నిలబడి. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. రేవంత్ రెడ్డి కేసీఆర్ పైన చేసిన కామెంట్స్ హాట్గా మారినాయి, వైరల్గా మారినాయి. అసలు కేసీఆర్ తెలంగాణ జాతిపిత ఏ విధంగా అవుతాడు? ఆయన ఏమన్నా గాంధీ మహాత్మునిలాగా తెలంగాణ వచ్చినాక పదవికి దూరంగా ఉండా, ఆయన కుటుంబ సభ్యులను దించకుండా దూరంగా ఉండిపోయినాడా? అంటే కేసీఆర్ ముఖ్యమంత్రి అయిండు, కొడుకుని మంత్రి చేసిండు, అల్లుడిని మంత్రి చేసిండు, కవితని ఎంపీ చేసిండు, ఇంకొక కొడుకుని చటకుని కొడుకుని రాజ్యసభ ఎంపీ చేసినాడు, మొత్తం తెలంగాణ భూములను కొల్లగొట్టిండు, వేల కోట్లు సంపాదించిన కేసీఆర్ ఫ్యామిలీ కేసీఆర్ జాతిపిత ఎట్లా అవుతాడు? ఇదే తెలంగాణ కోసం కొట్లాడిన కోదండరాం అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేసి తెలంగాణ జేఏసీ చైర్మన్గా కోదండరాం తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన తీరు, బీఆర్ఎస్ పవర్లోకి వచ్చిన తర్వాత ఏం గుర్తించింది కోదండరాంని? ఇవే డోర్లు పగలగొట్టి కోదండరాంని అరెస్ట్ చేసినారు. ఆ విధంగా మేము కేసీఆర్ని డోర్లు పగలగొట్టి అరెస్ట్ చేపియలే కదా, ఇంకా ఆయన విచారణకు రమ్మని మర్యాదపూర్వకంగా పిలిచినారు అధికారులు. ఆయన రానన్నాడు, ఫామ్ హౌస్కి రమ్మన్నాడు. ఆయన బాత్రూమ్లో ఉంటే బాత్రూంలో విచారణ చేయాలా? ఇదెక్కడ పద్ధతి? ఇంకా ఆయన జాతిపిత అంటున్నారు. అసలు కేసీఆర్ జాతిపిత ఎట్లయితారని చెప్పి రేవంత్ రెడ్డికి క్వశ్చన్ చేశాడు. ఇంకా చాలా మాట్లాడినాడు. దీనికి సంబంధించి కేటీఆర్ కూడా హాట్ కామెంట్ చేసినాడు, రేవంత్ రెడ్డికి కౌంటర్ వేసినాడు. చాలా సోషల్ మీడియాలో ముఖ్యంగా కేటీఆర్ పైన అనేక విమర్శలు బీఆర్ఎస్ సానుభూతి పరులు చేస్తున్నారు. ఈరోజు కేసీఆర్ ఇంత అవమానం అంటారా, లేకపోతే ఈ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం చేతిలో ఇంత ఇబ్బందులు పడుతున్నాడు కేసీఆర్ అంటే దానికి కారణం కేటీఆర్ అని చెప్పేసి చాలామంది బీఆర్ఎస్ సానుభూతి పరులే మాట్లాడుతున్నారు, బీఆర్ఎస్ కార్యకర్తలే మాట్లాడుతున్నారు. కేసీఆర్ ఎలాంటి నాయకుడు? ఉమ్మడి రాష్ట్రంలోనే అందరితో కొట్లాడిన నాయకుడు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు. స్ట్రాటజీ ప్రకారం ముందుకెళ్తుంటే నువ్వు చేసిన కొన్ని పనుల వల్ల ఈ టైంలో ఇంత ఏజ్లో ఒక పెద్ద వయసు, ఆయన వయసు కూడా ఎక్కువ అవుతుంది, ఈ టైంలో ఆయన ఇబ్బందికి గురవుతుందంటే కేటీఆర్ నీ వల్లనే ఇదంతా. అసలు కేసీఆర్ కొడుకునని చెప్పుకోవడం కాదు, కేసీఆర్ కంటే ఎక్కువగా నువ్వు రాజకీయంగా ఎదగాలి, నీ వల్ల మీ ఫాదరు సేవ్ అవ్వాలి, కానీ నీ వల్ల సఫర్ అవుతుండు కేసీఆర్ గారు అని చాలామంది మాట్లాడుతున్నారు. మీరేమనుకుంటున్నారు? అసలు రేవంత్ రెడ్డి కేసీఆర్ జాతిపిత కాదు అంటున్నారు. తర్వాత కేటీఆర్ వైఖరి పైన మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన హిట్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.